హాయ్ ఫ్రెండ్స్, మాధు నిన్న చక్కగా చక్కెర పొంగల్ చేసింది కదండి. అది వీడియో తీయమని చెప్పాను అనమాట. షార్ట్ వీడియో తను ఎలా తీసిందో చూపిస్తున్నాను చూడండి. ముందు నేను చెప్పాను అనమాట ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అన్నది. పెసరపప్పు అది ముందుగా వేపేసుకొని తర్వాత బియ్యము పెసరపప్పు కూడా కడిగేసి శుభ్రంగా కుక్కర్లో పెట్టేయమన్నాను. ఒక ఎంత తీసుకుంటుందో దాంతో 2 గిన్నెలు వాటర్ అయితే వేయమన్నానండి. కుక్కర్లో అయితే పెట్టేసింది. తర్వాత ఎందుకో వీడియో తీయలేదు, మరి దాని మూడ్ బాగోలేదు. ఎందుకంటే నేను పులిహోర నాకు నచ్చలేదమ్మా అన్నాను కదా. ఇప్పుడు ఆ డిస్కషన్ అంతా చూడండి మీరేని. చక్కెర పొంగలి 2 ఐటెం అయితే వచ్చేసిందండి నా దగ్గరికి. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. చూస్తుంటే మాత్రం మెరిసిపోతుంది జగదగ టేస్ట్. మా మాధు మూడు అయితే ఖరాబ్ అయిపోయింది మొత్తం. పులిహోరకి అలా చెప్పానని కాదు, బాగుంది అలా కాదు ఇలా అని చెప్పాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో చెప్తా. మధు, నువ్వు చాలా హుషారుగా ఉండొచ్చు. సూపర్ అండి, అద్దరిపోయింది. ఆహా, చక్కెర పొంగల్ అయితే అద్దరిపోయింది అబ్బా. చాలా చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. టేస్ట్ అంతా పర్ఫెక్ట్. స్వీట్ అన్నీ కూడా నేను కొలతల ప్రకారం ఇచ్చేసి మధుకి అన్ని కొలతల ప్రకారం ఇచ్చాను, కరెక్ట్గా చేసేసింది. ఇదిగో చాలా బాగుంది. మా మాధు ఈరోజు పులిహోర చేసిందండి కాబట్టి తను ఏం అనట్లేదు. మాధుని కూడాని కొంచెం పులిపై కలపమంటున్నాను. తినేసాను కానీ బాగోలేదు అనేటప్పటికి పాపం మా మాధు బొంగమూతి పెట్టుకుంది. అంటే ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నేను అలా చెప్పేస్తాను కాబట్టి మీకు చెప్పేస్తాను అనమాట. మాధు నువ్వు ఇంకోసారి చెయ్యాలి పర్ఫెక్ట్గా అనుకున్నప్పుడు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను కానీ తెలుగు డైలీ రొటీన్లో పులిహోర ఉంటుంది, అది చూసి అమ్మ నీది నచ్చుతుంది. కానీ నేను గుళ్ళో స్టైల్ నాకు కావాలనిపించి చూసి మరి చేసాను. నేను ఇంకోసారి ఇదే విధంగా ట్రై చేస్తాను. ఈసారి కొంచెం రైస్ క్వాంటిటీ తగ్గిస్తాను. రైస్ క్వాంటిటీ తగ్గించి అవి చేస్తుందంట. నేను కలిపిన వాటికి కొంచెం రైస్ తక్కువ అయి ఉంటే అన్ని పర్ఫెక్ట్ గా సరిపోను. ఇప్పుడు కూడా తెలుస్తుంది తెలుసా, గుళ్ళో స్టైల్ ఆ టేస్ట్ తెలుస్తుంది కానీ కొంచెం పులుపు తక్కువ. మరి నేను చేసే పులిహోర ఎలా ఉంటుందో చెప్పు. నీ దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు కానీ పేరు అంటే ఇంకే అదో 4 రోజులైనా ఎంతలా తింటాం కదా మనం. చక్కగానే చాలా బాగుంటుందండి, సూపర్ గా. మనం ఇంట్లో తినే విధంగా చేసుకోవాలనుకుంటే నేను చేసిన విధంగా. ఇంకొకటి శ్వేత అక్క చేసిన చూడు, సేమ్ నేను చేసిన విధంగా ఉందండి. మొన్న శ్వేత నాకు పులిహోర పంపింది అనమాట. వాళ్ళ అది శ్రావణ మాసంలో చాలా చాలా బాగుంది. కూడా ఒకటే టేస్ట్ టైప్ లో అనిపించింది నాకైతే. సూపర్ గా ఉంది. నాకు ఇది అయితే అలా అనమాట. అంటే ప్రసాదానికి చేతిలో పెట్టే ప్రసాదం తినే మనం ఆకలితో ఉంటాం కదా గుళ్ళో. నేను ఇంకొకసారి చేసినప్పుడు నువ్వు చూద్ది కానీ. సరే, అదిగో ఇంకోసారి చేసినప్పుడు చూద్ది కానీ. ఈసారి ఎలా చేసింది అనేది వీడియో పెడతాను, షార్ట్ వీడియోలు చూడండి సరేనా.